హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు వైద్యనాథ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టూడియో యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేనైతే మన ఛానల్లో కొత్త ఎడిటింగ్ సిరీస్ని అయితే తీసుకొచ్చాను. సో మీకు ఇక్కడ ముందు కనిపిస్తున్న పిక్ని పిక్సార్ట్లో, జస్ట్ ఓన్లీ పిక్సార్ట్లో ఏ విధంగా చేయాలో నేను చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో గైస్, ప్లస్ మీద ట్యాప్ చేసేసుకున్న తర్వాత మీకు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీకు ఒక పిక్ ఇస్తాను. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో గైస్, ఆ పిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం లేదు, జస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే. మీరు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమైనా అడ్జస్ట్ చేసుకుందామంటే చేసుకోండి. బ్రైట్నెస్ కానీ ఏదైనా పెంచుకుంటూ డిక్రీజ్ చేద్దాం అనుకుంటే మాత్రం చేసుకోండి. సో గైస్, నేనైతే యాక్చువల్గా దీన్ని పర్ఫెక్ట్గానే ఉంచాను. సో మీ పిక్కి తగ్గట్టుగా మీరు ఏదైనా చేంజ్ చేసుకుందామంటే చేంజ్ చేసుకోవచ్చు దీని ద్వారా. సో గైస్, మీరు ఏం లేదు, జస్ట్ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేయాలి. యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు ఏం పిక్ అయితే కావాలో ఆ పిక్ని సెలెక్ట్ చేసుకోండి. సో గైస్, జస్ట్ నేను ఇలా ఒక పిక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మీకు కింద ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. కింద బాటంలో మీకు ఇట్లా నేను స్క్రోల్ చేస్తున్నాను, స్వైప్ చేస్తున్నాను చూడండి. అక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. బ్లెండ్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే చాలా ఆప్షన్స్ వచ్చినాయి కదా, స్క్రీన్, మల్టిప్లై, డార్క్ అండ్. సో మీరు ఇక్కడ లైట్ అండ్లోకి వెళ్ళండి. లైట్ అండ్లోకి వెళ్ళిన తర్వాత పిక్ని ట్యాప్ చేసేసి దాన్ని మీరు జూమ్ ఇన్ చేయండి. మీకు ఏ విధంగా అయితే పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ విధంగా జూమ్ ఇన్ చేయండి. మీరు ఫస్ట్ ఒక విధంగా అయితే మీరు దీన్ని ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసుకున్న తర్వాత మీరు జస్ట్ ఎరేజర్ మీద ట్యాప్ చేయండి. సో ఎక్స్ట్రా ఉంటుంది కదా ఇక్కడ కింద, ఈ విధంగా ఉన్నదాన్ని మీరు ఎరేజ్ చేసేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీకు అలానే ఉండని అంటే అలానే ఉంచుకోవచ్చు, మీ ఇష్టం. ఇట్లా ఎరేజ్ చేసి ట్యాప్ చేసేసేయండి. సో గైస్, మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మనకు మంచిగా పిక్ అయితే వచ్చేసింది. మీరు దీన్ని ఇంకేమైనా మాడిఫై చేసుకుందామంటే మాడిఫై చేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియోకి అయితే అంతే. మీకు కనిపిస్తున్న ఛానల్ లోగో మీరు ట్యాప్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.